హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ. సార్, జస్ట్ వన్ డే బ్యాక్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ముందుగా మన యాప్ను డౌన్లోడ్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి. గ్రూప్ అంటే సివిల్ సర్వీస్ స్థాయి నుండి చివరి గ్రూప్ 4 స్థాయి వరకు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కానీ ఎనీ ఎగ్జామ్లో మన జీకే కరెంట్ అఫైర్స్ టోటల్ ఎనఫ్ అండి. మీకు పీడిఎఫ్ రూపంలో ఇంగ్లీష్ మీడియం ఉంది, తెలుగు మీడియంలో ఉంది. మన యాప్లో టోటల్ ఫుల్ కోర్స్ ఉందండి. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్ అడిగినా కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సంబంధించిన యొక్క టోటల్ అంటే జనరల్ అవేర్నెస్ యొక్క సిలబస్ మన దగ్గర ఉందండి. ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ అండి. చాలామంది అంతగా పట్టించుకోరు, చాలామంది చదవరు. దీనికి ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు వీళ్ళు కూడా రేపు పోటీగా ఉంటారు. ఒక భారీ నోటిఫికేషన్ ఇది. సుమారు ఇక్కడ 32,438 పోస్టులు అండి. ఇన్ని ఉద్యోగాలండి. ఒక పోస్ట్ నేమ్ ఇది గ్రూప్ డి నోటిఫికేషన్ అండి. మంచి పోస్ట్ అండి. ఒక రైల్వే డిపార్ట్మెంట్లో ఒక పోస్ట్ కొట్టినామంటే నీ లైఫే చేంజ్ అయిపోద్ది. ఈ పోస్ట్ పక్కన పెట్టి ఇంకా అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా నువ్వు ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో అర్థమెటిక్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్సు, జనరల్ ఇండియన్ హిస్టరీ, జనరల్ ఇండియన్ పాలిటీ, లేటెస్ట్ అంటే 6 నెలల కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే నుండి వివిధ రాష్ట్రాల యొక్క సాంప్రదాయక జానపద నృత్యాలు, స్పోర్ట్స్ గురించి, భారత రైల్వే సిస్టమ్ గురించి, వాటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంపార్టెంట్ ఇయర్స్, ఈ ప్రముఖుల యొక్క నియామకాలు, ప్రధానమైన అంటే అంశాలపైన మీకు సిలబస్ నిర్దిష్టమైన యొక్క తక్కువ సిలబస్ మీకు ఉండదండి. ఎలిజిబిలిటీ ఇది 10th క్లాస్ నుండి ఓకే ఆర్ ఐటీఐ ఇక్కడ ఓకే 10th క్లాస్ ఉంటే ఒక 10th క్లాస్ స్థాయి నుండే ఒక 10th క్లాస్ అయిపోయి ఉంటే ఈ 32 పోస్టులు ఇక్కడ నీకు అర్హత ఉంటుందండి. లాస్ట్ డేటు అప్లై డేట్ ఇక్కడ ఫిబ్రవరి 22వ తేదీ నాడు లాస్ట్ డేట్ అండి. ఏదో ఒక జాబ్ అండి. ఏదో ఒక జాబ్తో మనం ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళాలి. ఏదో ఒక జాబ్ కొట్టుకొని ఉండాలి. ఈ పోటీ ప్రపంచంలో ప్రతి ఉద్యోగాన్ని కూడా ఇలా కాంపిటేటివ్లో చాలా వరకు పోటీ పడుతున్నారు. నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఏదో ఒక జాబ్ తీసుకొని ఇలాంటి జాబులు తీసుకొని అక్కడ నువ్వు వెళ్ళిపోవాలి. అక్కడ ఈ అవకాశం ఇది మళ్ళీ రాదు. రైతు ఒక పొలాన్ని దున్నితే ఆ రైతుకి ఎప్పుడు నష్టం వస్తుందో లాభం వస్తుందో తెలియదు. కానీ ఈ కాంపిటేటివ్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విజయం కూడా సాధించగలుగుతావు. ఈ కాంపిటేటివ్ అని నేను ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయదు. ఈ కాంపిటేటివ్ నీకు ఎప్పుడు కూడా నీకు అన్యాయం చేయదు. ఈసారి పక్కా నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈసారి పక్కా నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదండి. ఇంత పెద్ద భారీ నోటిఫికేషన్ ఇక్కడ ఓకే గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు కానీ డిఎస్సి ప్రిపేర్ అయ్యే కానీ ఎనీ కాంపిటేటివ్ ఓకే టోటల్ ఎనప్పండి. ఇక్కడ బాగా చదవండి, మంచి హార్డ్ వర్క్ చేస్తే గన్ షాట్గా జాబ్ తీసుకొని ఇక్కడ మీరు వెళ్ళిపోయే యొక్క అవకాశం ఉంటుంది. ఓకే 32,000 రైల్వే ఉద్యోగులు వచ్చండి. ఛాన్స్ పోతే రాదండి. ఇక్కడ ఛాన్స్ పోతే రాదు. ఒక నోటిఫికేషన్ నీ చేయి దాటిపోతే ఇంకో నోటిఫికేషన్ వచ్చేంత వరకు చాలా వరకు సమయం పడుతుంది. ఈ నోటిఫికేషన్లోనే నువ్వు ఒక విజేతగా ఉండాలి. ఓకే ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ కోసం ఆన్లైన్ దరఖాస్తు ఈ రోజండి 2025 జనవరి 23 నుండి ప్రారంభం అవుతుంది. ఇది ఫిబ్రవరి 22 వరకు ఇది కొనసాగుతుంది. గ్రూప్ డి లెవెల్ 1 కింద పాయింట్స్ మ్యాన్, అసిస్టెంట్ ట్రాఫిక్ అసిస్టెంట్ ట్రాక్ మ్యాన్, ట్రాక్ మిషన్ అసిస్టెంట్ బ్రిడ్జ్ ఇక్కడ
ట్రాక్ మెయింటైనర్, అసిస్టెంట్ లోకో షెడ్ వంటి యొక్క పోస్టులకి ఇది రిక్రూట్మెంట్ అండి. ఇక్కడ ఒకటి ఏంటండి, ఇక్కడ పాయింట్స్ మ్యాన్, మరొకటి ఏంటండి అసిస్టెంట్ ట్రాక్ మిషన్, మరొకటి ఏదండి అసిస్టెంట్ బ్రిడ్జ్, ఇక్కడ మరొకటి ఏదండి ట్రాక్ మెయింటైనర్, ఓకే మెయింటైనర్, మరొకటి ఏంటండి అసిస్టెంట్ లోకో షెడ్ వంటి పోస్టులు అండి. ఇవి అండి ఇక్కడ. ఓకే, మరొక అంశం సార్, ఇక్కడ ఎంపిక ఎలా జరుగుతుంది సార్ అంటే, ఈ ఎంపిక సార్ ఇది ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత కంప్యూటర్ ఆధారిత యొక్క పరీక్ష, అంటే ఆన్లైన్ పరీక్ష ఉంటుంది. ఎగ్జామ్ ఇది ఆన్లైన్లోనే ఉంటుంది, ఈ గ్రూప్ డి ఎగ్జామ్. ఇక్కడ దీంతో పాటు ఫిజికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుందండి. ఇక్కడ ఫిజికల్ ఎగ్జామినేషన్, ఓకే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్ వంటి యొక్క విధానాలు కూడా ఉంటాయి. మన గ్రూప్ డి యొక్క వయో పరిమితి అండి ఇక్కడ, ఓకే 18 నుండి 36 సంవత్సరాల మధ్య వయసు ఉండాలండి. ఇక్కడ రిజర్వ్ కేటగిరీ యొక్క అభ్యర్థుల యొక్క నిబంధనల ప్రకారం గరిష్ట వయో పరిమితిలో సడలింపు కూడా ఉండే అవకాశం ఉంది. ఓబీసీ కేటగిరీకి చెందిన యొక్క అభ్యర్థులకి 3 ఏళ్ళు, ఎస్సీ ఎస్టీలకి ఇక్కడ 5 ఏళ్ల పాటు ఇక్కడ సడలింపు కూడా ఉంటుందండి. ఓకే అండి, ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ కోసం అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు నుండి 10వ తరగతి ఉత్తీర్ణ అయి ఉండాలి, లేదా ఐటీఐ కూడా చేసి ఉండాలి. మరింత సమాచారం కోసం రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇక్కడ చూస్తే పూర్తిగా తెలిసిపోద్ది మనకు. ఇందులో ముఖ్యంగా ప్రధానంగా జనరల్ కేటగిరీ వాళ్ళు రుసుము అండి, దరఖాస్తు రుసుము 500 రూపాయలు, వికలాంగులు 250, ట్రాన్స్జెండర్స్ 250, మాజీ సైనికులు 250 రూపాయలండి. దీంతో పాటు ఇక్కడ ప్రధానంగా వచ్చేసరి ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళు 250 రూపాయలండి. మరి ముఖ్యంగా ఇందులో మీకున్న యొక్క సిలబస్ అండి, ఈ సిలబస్లో జనరల్ అవేర్నెస్ ఉంటుందండి. జనరల్ అవేర్నెస్లో లేటెస్ట్ స్పోర్ట్స్ కానీ, లేటెస్ట్ అవార్డులు కానీ, లేటెస్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ కానీ, లేటెస్ట్ మనకి అవార్డులు కానీ, లేటెస్ట్ ప్రముఖుల నియామకాలు కానీ, ఈ అంశాలపై ఎగ్జామ్లో మనం ఫోకస్ చేసే అవకాశం ఉంటుంది సార్. గ్యారంటీ సార్, మన యాప్లో లేటెస్ట్ కరెంటు పాలిటీ, కరెంటు జాగ్రఫీ, కరెంట్ ఎకనామీ, కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవన్నీ అంశాలు ఫుల్ కోర్స్, జనరల్ అవేర్నెస్ ఫుల్ కోర్స్ ఉందండి. టోటల్ ఎన్ఎఫ్ అండి. ఎగ్జామినర్ ఏ విధంగా అడిగినా సివిల్ సర్వీస్ స్థాయి నుండి గ్రూప్ 4 స్థాయి గ్రూప్ డి వరకు కూడా ఏ ఎగ్జామ్లో రాసినా కూడా మన క్లాస్ నుండి బిట్టు బయటికి పోదండి. లేటెస్ట్ అంశాలు అన్నీ కవర్ అయ్యే విధంగా ఉంటాయి మీకు. ఈసారి తప్పకుండా జాబ్ సాధించాలి. ఒక రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు జాబ్ వస్తే నీ కుటుంబం చేంజ్ అయ్యిద్దండి. ఒక సెంట్రల్ జాబ్ అండి, ప్రభుత్వం అన్ని రకాలు కావాల్సిన యొక్క అలవెన్స్ మనకి ఇస్తుంది. మనకంటూ ఒక జాబ్ ఉండాలి, ఏదో ఒక నోటిఫికేషన్, ఏదో ఒక జాబ్తో ఇక్కడి నుంచి మనం తిరిగి వెళ్ళాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రాదండి. ఈ అవకాశాన్ని మీరు బాగా వినియోగించుకోండి. ఈసారి ఖచ్చితంగా నువ్వంటే ఒక విజేతగా నిలబడగలగాలి. నువ్వంటే ఒక విజేతగా ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళాలి. టోటల్ ఎన్నప్పండి. రేపు మన పోటీ పడేది ఎస్ఐ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, కానిస్టేబుల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సిజిఎల్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కూడా మనకు పోటీకి వస్తుంటారు. ఈ భారీ నోటిఫికేషన్ ఇక్కడ మీరు మిస్ చేసుకోకండి. గ్యారంటీ ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ జాబ్ ఉండాలి. సెంట్రల్ జాబ్ ఇది, విపరీతమైన శాలరీస్ ఉన్నాయి, మంచి అలవెన్స్ ఉన్నాయి ఇక్కడ. కాబట్టి జాగ్రత్తగా మీరు ప్రిపేర్ కండి. దాదాపు 32,438 ఉద్యోగాలండి. ఇండియా దేంట్లో థర్డ్ ఉంది, ఎయిడ్స్లో దేంట్లో సెకండ్ ఉంది, కాపీలో దేంట్లో ఫోర్త్ ఉంది, బ్లాక్ మనీ దేంట్లో థర్డ్ ఉంది,
ఎయిడ్స్లో ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? 8 ఉన్నాయి. ఇక్కడే ఉంది 32. అంబేద్కర్ ఏ ఆర్టికల్ను తన ఆత్మతో పోల్చుకుంటూ రాజ్యాంగ పరిహారపు హక్కు ఆర్టికల్ చెప్తున్న ఆర్టికల్ 32 ఆర్టికల్. ఇండియాలో విస్తీర్ణంలో చివరి ప్లేస్ ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీపులు. లక్షద్వీపుల విస్తీర్ణం 32 చదరపు కిలోమీటర్లు. నాటో సంస్థలో ఉన్న టోటల్ కంట్రీస్ కూడా 32నే. ఇక్కడే ఉంది 24. బంగారం ఎన్ని క్యారెట్లు? 24 ఆర్టికల్ చైల్డ్ లేబర్కు సంబంధించింది. 24 అంటున్నాం. జనవరి 24 జాతీయ బాలికల రోజు. జనవరి 24 అంతర్జాతీయ విద్యా రోజు అండి. ఇక్కడ ఒకే మూడు ఆర్టికల్. ఇది నూతన రాష్ట్రాల ఏర్పాటుకు సంబంధించింది. 2025 అండి ఇది. ఓకే, ఇండియాలో టోటల్ హైకోర్టులు 25 హైకోర్టులు ఉన్నాయి. ఓకే, ఏపీలో టోటల్ 25 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 20వ ఆర్టికల్ ఇది. ఒకే నేరానికి ఒకేసారి పనిష్మెంట్ విధించాలి. ఇలాంటివన్నీ కూడా ఈ టైపులో ఈ విధంగా టోటల్ నీకు అర్థమయ్యే విధంగా నీకు టోటల్ మన యాప్లో ఫుల్ కోర్స్ ఉందండి. మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. మన యొక్క క్లాసెస్ అక్కడ ఎప్పటికప్పటికి ఎవ్రీడే అక్కడ అప్డేట్ కూడా వస్తుంటాయి. మీకు లైవ్ క్లాసులు కూడా మీకు ఉంటాయి. టోటల్ ఎనప్ అండి. మన యాప్ను మీరు అక్కడ పర్చేజ్ చేయండి, కొనుగోలు చేయండి. ఈసారి ఖచ్చితంగా నువ్వంటే ఒక గ్రూప్ డి ఒకే జాబ్లో నువ్వు నిలబడగలగాలి. ఈసారి తప్పకుండా నువ్వు ఒక విజేతగా ఇక్కడ నుండి ఉండాలి. థ్యాంక్ యూ.